హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, గ్లాస్ ఐటమ్స్ కానీ లేదంటే ఇలా పింగాణి ఐటమ్స్ కానీ మనం డైనింగ్ టేబుల్ మీద రోజుగా పెట్టుకుంటూ ఉంటాం కదా. పీకిల్స్ వేసుకున్న సాల్ట్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాము. మంచిగా అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాము. లేదంటే కబోర్డ్స్లో పెట్టుకుంటూ ఉంటాము. కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేసుకుంటాం. కానీ ఇవేంటంటే మొత్తం కూడా డైనింగ్ టేబుల్ మీద రెగ్యులర్గా ఉండడం వల్ల, దుమ్ము పట్టడం వల్ల షైనింగ్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. మనం వాష్ చేసినా కూడా అంత షైనింగ్ రాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక కాటన్ తీసుకొని వెనిగర్తో జస్ట్ తుడిచానమాట. మీరు రెండింటిని అబ్జర్వ్ చేయండి. తుడిచిన దాన్ని గమనించండి. షైనింగ్ అనేది ఎలా ఉందో మీకే కనిపిస్తుంది అనమాట. ఇవి మనకి బాగా నీట్గా అందంగా కనపడాలంటే ఇలాగా వెనిగర్తో ఒకసారి ఇలా అప్లై చేసేయండి. కాటన్ మీద డస్ట్ కూడా చాలా వచ్చేసింది అనమాట. డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది నీట్గా. నేను ఇక్కడ జస్ట్ కొంచెమే కాటన్ తీసుకొని అలా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, మొత్తం కూడా మంచిగా నీట్గా ఇలాగా తలతల మెరిసేలాగా అవుతాయన్నమాట. ఇలా పింగాణి వాటిని చేసేసుకోండి. ఇంకా కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఏవైనా గాజు గ్లాసులు, కప్పులు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కొంచెం నీసు వాసన లాగా, అంటే మనం రెగ్యులర్గా కడుగునా కూడా కొంచెం ఏదో స్మెల్ వస్తూ ఉంటాయి. అంత షైనింగ్ కూడా తగ్గిపోతాయి అనమాట డైలీ యూజ్ చేసేవి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా వెనిగర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని చేత్తో అయినా లేదంటే స్క్రబ్బర్తో అయినా ఇలాగా రుద్దేసేయండి. మీరు 2 గ్లాసులను అబ్జర్వ్ చేయొచ్చు. నేను కడిగిన దాన్ని చూపిస్తూ ఉన్నాను. మంచిగా నీట్గా షైనీగా వస్తాయి అనమాట. అంటే కొత్త వాటిలాగా కనపడతా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెము వెనిగర్ని తీసుకున్నాను. అలాగే దాంట్లోకి 1 స్పూను బేకింగ్ సోడా వేసాను. ఈ రెండింటి రియాక్షన్ చూడండి ఎలా అయిందో. తర్వాత దాంట్లోకి చాలా కొంచెం మొత్తంలో షాంపూ తీసుకున్నాను. నన్నైతే ఈ మధ్య ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట, అక్క మీరు అది స్టవ్కి క్లీన్ చేసే షాంపూ పేరు చెప్పండి అని. నేనైతే రెగ్యులర్గా ఏ క్లీనింగ్ అయినా కూడా ఈ క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తాను. ఎందుకంటే అది చీప్ అండ్ బెస్ట్ అనమాట. మనకి 1 రూపీకి వస్తుంది. అలాగే క్లీనింగ్ పర్పస్లో అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ క్లినిక్ ప్లస్ షాంపూ. సో నేను రెగ్యులర్గా ప్రతి క్లీనింగ్కి కూడా ఇదే షాంపూ యూజ్ చేస్తాను. ఇంకా ఇలాగా మిక్స్ చేసిన వీటిని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి. ఇది మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు స్టవ్ను అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మొత్తం కూడా జిడ్డు పట్టేసింది. ఇది దాదాపు 2 వారాల పైనే అయిపోయింది నేను స్టవ్ కడగక. సో ఇదంతా కూడా బాగా జిడ్డుగా అయిపోయింది. టీ పొంగింది, అన్నం పొంగింది, అన్నీ ఇలాగా బాగా డ్రై అయిపోయాయి అన్నమాట. సో ఇంకా ఈజీగా మళ్ళీ ఎక్కువ లిక్విడ్స్ వేసి మనము కెమికల్స్ వేసామంటే స్టవ్ అంతా కూడా తెల్లగా అయిపోతూ ఉంటుంది, మరకలుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా అవ్వకుండా మంచిగా షైనీగా కొత్తగా కనపడాలి అని అంటే ఈ టిప్ అనమాట. ఇలాగ స్ప్రే చేసేయండి. మొత్తం బ్యాక్ సైడ్ టైల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది మీకు ఎక్కువ కనపడడం లేదు కానీ బాగా జిడ్డు పట్టేసింది అనమాట. సో ఈ టైల్స్ పైన కూడా ఇదే లిక్విడ్ స్ప్రే చేస్తూ ఉన్నాను. సో ఈ లిక్విడ్ ఏంటంటే మనకి మంచిగా నీట్గా క్లీన్ అవ్వడంతో పాటు అది కొత్తగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. టైల్స్ కానీ స్టవ్ కానీ నీట్గా తలతల మెరుస్తున్నట్టుగా కనిపిస్తాయి అనమాట. అందుకోసం ఈ లిక్విడ్. దీంట్లో బేకింగ్ సోడా వేసాం కదా, ఇది తొందరగా స్టెయిన్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. వెనిగర్ వేసాం కదా, ఇది షైనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే స్టవ్ పైన మనకి ఏవైనా చిన్న చిన్న పురుగులు, ఈగలు లాంటివి, బొద్దింకలు లాంటివి తిరుగుతూ ఉంటాయి కదా. సో అవి వెనిగర్ స్మెల్కి దగ్గరికి రావన్నమాట. వెనిగర్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి దగ్గరికి రావు. అందుకోసం ఈ 3ని యూజ్ చేస్తున్నాను. షాంపూ ఏంటంటే క్లీనింగ్ పర్పస్ కోసము. ఇక్కడ మీకు చూపించాను కదా, ఈ దగ్గరగా ఈ స్క్రూల దగ్గర కొంతమంది నన్ను కామెంట్ పెట్టారనమాట, స్టవ్ అనేది డీప్ క్లీన్ చేసి చూపెట్టండి మాకు కూడా ఇలాంటి స్టవ్ ఉంది, మాకు అంత రావడం లేదు, ఒకసారి డీప్ క్లీన్ చేయండి అని చెప్పారు. మామూలుగా అయితే అవి స్క్రూస్ అన్నీ తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ కింద కొన్ని వైర్లు ఉంటాయన్నమాట, ఎలక్ట్రిక్వి, బ్యాటరీతో రన్ అయ్యే ఉంటాయి కదా. సో అవి అన్నీ కూడా మనం డిస్టర్బ్ చేయకుండా ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మీరు బర్నర్ దగ్గర దాకా ఇలాగ రుద్దేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అదంతా వెళ్ళిపోతుంది. ఇంకా లోపల దాకా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక నెక్స్ట్ ఎప్పుడైనా నాకు వీలైనప్పుడు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు మీకు చూపించాను కదా, ముందంతా కూడా ఇక్కడ ఈ వీటి స్క్రూల దగ్గర అంతా కూడా నల్లగా పట్టేసుకొని ఉందన్నమాట. అవేంటంటే రెగ్యులర్గా క్లీన్ చేయం కాబట్టి నల్లగా అయిపోతూ ఉంటాయి. ఏదైనా పడినప్పుడు అక్కడే పేరుకొని నల్లగా అయిపోద్ది అనమాట. అందుకోసం స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేశాను ఆ స్క్రూల దగ్గర మాత్రమే. మిగతా అంతా కూడా నార్మల్ స్క్రబ్బర్తో రుద్దేశాను. టైల్స్ కూడా రుద్దేసి చూపిస్తున్నాను చూడండి. క్లాత్కి చూడండి ఎంత మురికి వచ్చేసిందో. నేను కెమెరా బ్యాక్ సైడ్ పెట్టాను కాబట్టి కనిపిస్తుంది అనుకొని చూపెట్టాను. ఆ క్లాత్ని బాగా మురికి పట్టేసింది, చూపించాను కదా, అంత మురికంతా వచ్చేసింది అనమాట. చూడండి, కాసేపట్లో స్టవ్ నీట్గా క్లీన్ అయిపోతుంది. మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం కేర్ తీసుకొని చేసుకోవాలి ఇలాంటి స్టవ్లు ఉంటే కనుక.
ఇక్కడ చూస్తున్నారు కదా, స్టవ్, కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా గమనించండి ఒకసారి. టైల్స్ కానీ మంచిగా షైనీగా కనపడుతున్నాయి చూడండి. వాటర్ వేయలేదు, అసలు వాటర్ అనేది యూజ్ చేయలేదు. తడి క్లాత్తో ఫస్ట్ తుడిచాను, నెక్స్ట్ పొడి క్లాత్తో తుడిచాను. దానికే ఎంత తెల్లగా ఎంత మంచిగా వచ్చాయి చూడండి. ఇలాగా ఉంటుందన్నమాట. అందుకోసమే నేను వెనిగర్ యూజ్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే కిచెన్లో దాదాపు ఎవరైనా కొంతమంది అయితే వంటలు ఏవైనా వెరైటీగా చేయాలన్నా, లేదంటే వంట చేసేటప్పుడు కానీ, కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ ఇలా ఫోన్ పెట్టుకొని వీడియోస్ చూసుకుంటూ చేస్తూ ఉంటారు. ఫోన్ అయితే పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలంటే ఇలాంటిది ఇంట్లో చార్జర్ మామూలుగా అడాప్టర్స్ ఉంటాయి కదా, సో ఇవి ఏవైనా కూడా ఖాళీవో మీరు యూజ్ చేయని ఉంటే కనుక ఇలా యూజ్ చేసుకోండి. మీకు ఎటువంటి మొబైల్ హోల్డర్ అవసరమే లేదు. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఇట్లా ముందుకు వెనకకి కూడా పడిపోవడము, కింద పడిపోవడం లాంటివి జరగవన్నమాట. నేను కదిపి కూడా చూపిస్తున్నాను చూడండి, అటు ఇటు ఎట్లా చేసినా కూడా మీకైతే మంచిగా స్టిఫ్గా నిలబడుతుంది అనమాట. కింద పడిపోదు అస్సలు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, చపాతీకైనా దోశకైనా ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఎక్కువ లైఫ్ వస్తుంది అనమాట మనకి. కానీ బ్యాక్ సైడ్ మాత్రం ఎవ్వరము పట్టించుకోము, లైట్ తీసుకుంటూ ఉంటాము. ఆ బ్యాక్ సైడ్ మనం పట్టుకొని చూస్తే మొత్తం కూడా ఇలాగా పొడిగా లేసి వస్తుంది. అంటే నాకు ఇది ఎక్కువ కాలేదు కాబట్టి పొడిగా లేసి వస్తుంది. అదే బాగా ఎక్కువ అయ్యే వాళ్ళు ఏంటంటే లేయర్స్ లాగా లేసి వస్తుంది అనమాట. ఆ ఐరన్ అనేది మొత్తం చిలుము పట్టేసి లేయర్స్గా పోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ప్యాన్ పాడైతూ ఉంటుంది అనమాట. అట్లా కాకముందే మీరు ఏం చేస్తారంటే ఇలా బ్యాక్ సైడ్ మీరేం వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇట్లా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా పాత క్లాత్ కానీ స్క్రబ్బర్ కానీ తీసుకొని ఆయిల్ని మంచిగా పట్టించేసేయండి దీనికి అంతా కూడా. ఇలాగా పట్టించడం వల్ల పైనుండే రస్ట్ అంతా వెళ్ళిపోతుంది. నీట్గా మనం స్ప్రెడ్ చేసిన ఆయిల్కి అది మళ్ళీ మనము ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా అది అంతా రస్ట్ లాగా లేసి రావడము, పెచ్చులుగా ఊడిపోవడము, ప్యాన్ పాడవడం లాగా జరగదనమాట. ఇలాగా ఒకసారి అప్లై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో మనకి ఇలాగా ఆరెంజెస్ అయితే ఎక్కువ తెచ్చుకొని తింటూ ఉంటాం కదా. సో ఈ ఆరెంజ్ మనకి హెల్త్కి ఎంత మంచిదో దాని పీల్ కూడా మనకి అన్ని ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే ఎవరికి ఓపిక లేకపోవడం వల్ల ఈ రోజులలో లైట్ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్సీ జార్లో ఒక ఆరెంజ్ మొత్తం పీల్స్ అన్ని వేసేసాను. తర్వాత దాంట్లోకి కొంచెము కాచి చల్లార్చిన పాలని వేసాను అనమాట. ఇలాగ ఈ రెండింటిని మంచిగా ఫైన్గా వచ్చేలాగా మిక్సీ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా చేసిన తర్వాత దీన్ని అయితే ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకుందాము. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెము శనగపిండి వేసాను, అలాగే కొంచెం తేనెను కూడా యాడ్ చేశాను అనమాట. ఇది మీకు టైట్గా ఉంటుంది అనిపిస్తే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే దాంతోనే మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఫ్రీగానే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. ఎందుకంటే ఇంకా ముందు ఇంకా డ్రై అయిపోతుంది కాబట్టి అంత రాలిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి స్కిన్ పైన ఉండే ట్యాన్ రిమూవ్ చేయడం కాదు, డెడ్ స్కిన్ సెల్స్ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనం ఇలా దీనిని మంచిగా మసాజ్ చేస్తున్నట్టు అప్లై చేయడం వల్ల ఆ డెడ్ స్కిన్ అంతా కూడా పోతుందన్నమాట. ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. మనకి న్యాచురల్గా స్కిన్ మంచి గ్లోయింగ్ వస్తుంది అనమాట, మంచి కలర్లోకి వస్తుంది. ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రెగ్యులర్గా యూజ్ చేసాము అని అంటే అసలు మీకు మీరే నమ్మలేరు. మీ స్కిన్ అంత మంచిగా ఒక మెరుస్తూ ఉంటుంది అనమాట, కలర్ చేంజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు మ్యాచింగ్ గాజులు అయితే వేసుకుంటూ ఉంటాము. రెగ్యులర్గా వేసుకునే గాజులు కాకుండా ఇలా డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటాం. కానీ వాటిపైన ఉండే చమ్కీ అయితేమి, స్టోన్స్ అయితేమి కొంచెం అంతా కూడా అంటుకుంటూ ఉంటాయి. ఫేస్కి అంతా అంటుంది చమ్కీ ఉండే గాజులు అయితే కనుక. అది ఎంత బాగా కనిపించదు, చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది. అలా అంటుకోకుండా మంచిగా గాజులు ఎప్పుడు కొత్తగా కనపడాలంటే కనుక మీరు తీసుకున్న గాజులకి ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనం డైరెక్ట్ వాటర్లో వీటిని యూజ్ చేసినా కూడా మనకి ఆ స్టోన్స్ ఊడిపోవడము, మెరుపంతా పోవడం లాగా జరగవన్నమాట. ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా బ్యాంగిల్స్ అనేవి కొత్తగా ఇలాగే ఉంటాయి. మనము వాటిని సోప్ పడిన గిన్నెలు తోమేటప్పుడు వాటర్ పడిన పాతగా అవుతాయి కదా, ఈ నెయిల్ పాలిష్ వేయడం వల్ల ఏంటంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇలాగే కొత్తగా కనిపిస్తాయి అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అయితే మనము క్యారీ చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ దాంట్లో ఒకటి రెండు పగిలిపోయినా మనకు మ్యాచింగ్ మిస్ అవుతూ ఉంటుంది కదా. సో అలా అవ్వకుండా మీరు ఎప్పుడైనా బ్యాంగిల్స్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు తీసుకెళ్ళాలనుకుంటే ఇలాగ ఏదైనా ఒక క్లాత్లోకి బ్యాంగిల్స్ని చుట్టేసుకొని తర్వాత సాక్స్ ఉంటుంది కదా, పెద్దవి అంటే మందంగా ఉండే సాక్స్లు ఏవైనా కూడా ఉంటే వాటిలోకి పెట్టేసుకోండి. మీకు ఒక సాక్స్లో 4-5 జతల బ్యాంగిల్స్ ఈజీగా పడతాయి.
సో ఇలాగా మీరు పెట్టుకోవచ్చు, లేదంటే డబల్ లేయర్తో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.